జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్ని పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకుల నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడతామని ఎన్నికల కమిషనర్ చెప్పినట్లు టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు తెలిపారు. అటు ఓటర్ జాబితాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు గట్టు చెప్పారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే ఘన విజయమన్న ఆయన జెడ్పీ ఎన్నికల్లోనూ గులాబీ సత్తా చాటుతామని చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక నోటు ఇవ్వడం జరిగింది. అది జూన్ 4th, 5th దాదాపు అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్స్లు కొన్ని ఇవన్నీ టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు 16వ తారీఖు వరకు ఒక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని తయారు చేసి 20వ తారీఖు వరకు ఆబ్జెక్షన్స్ పెట్టి 23వ తారీఖు నాడు ఒక లిస్ట్ పెట్టేసిన తర్వాత 27 ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పారు వాళ్ళు. ఎన్నికల ఖర్చును కూడా చెప్పడం జరిగింది. ఆ లిమిటేషన్స్ అంటే 12,500 మంది దాకా గతంలో ఇన్ టైంలో అకౌంట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారని చెప్పి కింది స్థాయిలో అలాంటి కాకుండా ఇమీడియట్గా అకౌంట్స్ అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత 45 డేస్లోనే జరపాలని, ఖచ్చితంగా ఎన్నికల టైం అంటే వాళ్ళ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల టైం అయ్యే లోపలే ఎన్నికలు జరిపి తీరాలి. అసెంబ్లీలో ఓటర్ లిస్ట్ ఆల్రెడీ అయి ఉంది కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ దీంట్లో స్థానిక సంస్థలలో కూడా ఎన్నికలకు బ్యాలెట్ పేపర్స్ అనేది ప్రధానంగా చెప్పారు. ఒకవేళ ఈవీఎంస్ మాకు అవైలబిలిటీ వస్తే అనే పదం వాడారు. అవైలబిలిటీ రాకపోవచ్చు కూడా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎలా పాసిబుల్ అయితే అలా చేస్తారు. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్.